మీకు థంబ్‌నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయే ఉంటది. డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఫేక్ అకౌంట్స్. మీకు ఫేక్ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజెస్ వచ్చినా, కాల్స్ వచ్చినా రిసీవ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇంతకు ముందులా లేదనమాట. సో, ఇప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని మారినా గానీ, ఈ ఫేక్ అకౌంట్స్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు. ఎందుకంటే చాలా ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ డిజేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఫేక్ నడుస్తుంది గాబట్టి. ఏది గూడా జెన్యూన్‌గా నడవట్లేదు ఇప్పుడు. ఇప్పుడున్న సొసైటీలో గూడా అట్లే ఉన్నారు. ఒకరు ముందుకెళ్తే ఓర్చుకోలేని తలం ఎక్కువైపోయింది. సో, వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్‌ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం మానేసి, పక్కనోళ్ళ మీద పడి ఏడవడం స్టార్ట్ అయిపోయింది. అది ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలాగా భావిస్తారు వాళ్ళేందో గాని. కానీ, ఇప్పుడు మనం జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు ఎన్నైనా జేసుకొని, ఏమన్నా జేసుకొని, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి గాబట్టి, ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు కొంచెం అవేర్‌నెస్ కోసం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, మీరు రీసెంట్‌గా జూసే ఉంటారు. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చాలా మంది ఫేక్ అకౌంట్స్‌తో క్రియేట్ జేసుకున్నారనమాట. ఈవెన్ నేమ్, అకౌంట్ అండ్ దాని పక్కనున్న నంబర్‌ని గూడా చేంజ్ జేస్తున్నారు. లైక్ రంజిత్ కుమార్ గౌడ్ 16 అని ఉంటది. దాని పక్కన 16 దగ్గర 17 పెడతారు. లేదంటే 161 ఇంకొక 1 యాడ్ జేస్తారు. లేదంటే మైనస్ చేస్తారు. ఇగ వాళ్ళకిష్టం వచ్చినట్టు అకౌంట్ జేస్తారు. నా పిక్ ఏదుందో ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు. నా యొక్క డేటా మొత్తం లోపల అంటే మనకి అకౌంట్ కింద డిస్క్రిప్షన్ ఉంటది గదా! సో, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అది ఇది అని. అది గూడా సేమ్ కాపీ టు కాపీ పెడుతున్నారు. కానీ ఎవరైతే ఫేక్ అకౌంట్స్ నుంచి క్రియేట్ జేసి పెడుతున్నారో యాక్సెప్ట్ జేసే వాళ్ళు ఇవన్నీ గమనించాలి. ఇది ఫేకా? రియలా? ఎట్లా తెలుసుకోవాలి అంటే మీరు ఇంతకు ముందే నా అకౌంట్‌ని ఫాలో జేసున్నారు. సో, అందులో ఫాలోవర్స్ ఎంతమందున్నారు? లైక్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని పోస్ట్ పెట్టిన ఆల్‌మోస్ట్ 500 పోస్ట్ ఉంటాయి నా దాంట్లో. నెక్స్ట్ నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నేను ఎంతమందిని ఫాలో చేస్తున్నా? అదొక్కసారి చూసి అది జెన్యూనా? ఫేకా? తెలుసుకోవాలి. నేను ప్రతి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా. బ్రో అది ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయి. జాగ్రత్తగుండండి. యాక్సెప్ట్ చేయకండి. డబ్బులు అడుగుతున్నారు అది ఇది అని. కానీ ఇంటరా? అసలు వినరు. యాక్సెప్ట్ వచ్చిందా? యాక్సెప్ట్ చేసేస్తారు అంతే. వాడు ఇగ డబ్బులకి ఏదైనా చేస్తారు గదా! వాళ్ళు. మీరు జాగ్రత్తగుండాలి. ఇంకొకటి జాబ్ స్కామ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. అదెట్లా అంటే మీరు ఇండియా నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ ఆఫర్ లెటర్ రాకముందుకే వచ్చిందని చెప్పడం. ఒకవేళ ఇచ్చినా గాని అది ఫేక్ ఆఫర్ లెటర్‌లు ఇవ్వడం. అంటే కంపెనీ సైన్ లేకుండా, స్టాంప్ లేకుండా, ఎలాంటి లొకేషన్ లేకుండా దానిపైన హ్మ్. లైసెన్స్ నంబర్ లేకుండా ఇవన్నీ లేకుండా మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు. మీరేం చేస్తారు? గూగుల్‌లో రివ్యూస్ చూడకుండా యాక్సెప్ట్ చేసి మీరిక్కడొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయడం. ఇది అసలు నేను ఎందుకంటే చాలా మందిని చూషినా కాబట్టి ఫ్రాడ్ నడుస్తుంది కాబట్టి నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నా. మీరు ప్రతీదీ జెన్యూన్‌గా చూసుకోండి. జెన్యూన్‌గా ఎందుకంటే రూపాయి మనం కష్టపడేది మన లైఫ్ కోసం, మనం తినే తిండి కోసమే గదా! సో, అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి డబ్బులిచ్చి ఎందుకు మోసపోవాలి మనం? మనకంటూ కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ అవేర్‌నెస్ తీసుకొని ఎందుకంటే ఇంతకుముందు నేను గూడా మీలాగే ఆలోచించకుండా, ఏం జేయకుండా వచ్చిన వాడినే. సో, నేనిప్పుడు రియలైజ్ అయినా గాబట్టి తెలుసుకొని మీకు జెప్తున్నా గైస్. సో, మీరు జాగ్రత్త. ఏ ఆఫర్ లెటర్ వచ్చినా, వీసా వచ్చినా ఈవెన్ వీసాలో గూడా మీకు స్కానర్ ఉంటదొకటి. ఆ స్కాన్ జేసి చూడండి గూగుల్‌లో. ఆ స్కానర్‌లో మీకు తెలిసిపోతది. అసలు ఇది జెన్యూనా? వాలిడ్ ఉందా? ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకి వాలిడ్ ఉంది. సో, ఇవన్నీ మీకు తెలిసిపోతది. అదేం లేకుండా సైన్ బెట్టి అస్సలు ఇరికిపోకండి. ఓకేనా? జాబ్ స్కామ్‌లో ఇంకొకటేంది అంటే మీకు ఆఫర్ లెటర్‌లో ఒక ప్రొఫెషన్ ఇస్తే మీరు ఇక్కడొచ్చిన తర్వాత మీరు ఏ కంట్రీకెళ్ళినా అది గల్ఫ్ అయినా, వేరే కంట్రీస్‌కెళ్ళినా అక్కడెళ్ళిన తర్వాత డెజర్ట్‌లో పడేయడం. అట్లా ఇట్లా ఉంటాయి. బట్ మోస్ట్‌లీ మెడికల్ వాళ్ళకట్లా జరగదు. బట్ లేబర్ ఎక్కువ ఎడారిలో పొండి వర్క్ జేసేవాళ్ళు, కార్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ వీళ్ళుంటారు గదా! బస్ డ్రైవర్స్. సో, వాళ్ళని ఎక్కువ ట్రాప్ జేయడానికి ఇలాంటి కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ గానీ, ఏదైనా సరే వాళ్ళు కొంచెం యాక్టివేషన్ మోడ్‌లో ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడు ఏం జేయాలనేది వాళ్ళకి తెలిసిపోతది. సో, మనమే చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే ఇక్కడొచ్చిన తర్వాత కొన్ని మన తెలుగు గ్రూప్స్, టీమ్స్ ఉంటాయి. ఫాలో అప్ జేయడానికి. మనలాంటి వాళ్ళని సేవ్ జేయడానికి. కానీ మన జాగ్రత్తలు మనం ఇండియాలోనే జాగ్రత్త పడి ఇక్కడొచ్చి జాబ్ జేసుకున్నట్టయితే మనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ప్రతీదీ అన్నీ కరెక్ట్ చూసుకున్న తర్వాతనే ప్లాన్ జేసుకోండి. స్టాప్ సెండింగ్ మనీ టు రిక్రూటర్స్. ఎవరైతే ఏజెన్సీస్‌ని గూడా నమ్మి కొంతమంది డబ్బులు మోసపోయిన వాళ్ళున్నారు. వాళ్ళకి నేను జెప్పేదేంది అంటే, మీరు ముందుగానే డబ్బులియ్యొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు. ఏదో ఒక సర్టిఫికేట్ అడుగుతారు ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడు. ఎక్కువగా మోస్ట్‌లీ మనం తమిళనాడు, కేరళ, చెన్నై, ఇక్కడ బెంగుళూరు ఇక్కడ జూసినప్పుడు వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని
ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మధ్యలో ఆగిపోతే మా ప్రాసెసింగ్ మనీ వేస్ట్ అవుతదని జెప్పి వాళ్ళు తీసుకుంటారు. ఓకే. బట్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే అన్నీ కరెక్ట్‌గా చూసుకోవాలి. నేను చేయగలుగుతానా లేదా? నా దగ్గర డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. ఎంత అవుతది? ఏంటి ప్రాసెసింగ్? ఒకవేళ మీకు ప్రాసెసింగ్ తెలుసా? మీరే స్టార్ట్ చేసుకోండి. డేటా ఫ్లో గాని, మెమరీస్ గాని యూట్యూబ్‌లో చూసి సెర్చ్ చేసి దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఏదైనా మిస్టేక్ అయితది అనుకుంటే, అప్పుడు ఏజెన్సీస్‌ని కాంటాక్ట్ అవ్వండి. అది గూడా ప్రాపర్ జెన్యూన్ ఏజెన్సీ అయ్యుండాలి. సో, ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ డెసిషన్. అంతేగాని ముందే రూ. 1,00,000 ఇచ్చి, 2,00,000, 3,00,000 ఇచ్చేసి, తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన తర్వాత, "అరే బ్రో! నా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం జేయాలి? ఏం జేయాలి?" అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదు గైస్. అందుకనే ముందుగానే డబ్బులిచ్చే ముందు చాలా జాగ్రత్త ఆలోచించి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాతనే ఫుల్ పేమెంట్ ఇస్తామని జెప్పేసి వాళ్ళతో డీల్ జేసుకోవాలి. ఈవెన్ ఆన్‌లైన్‌లో గూడా ఫేక్ ఎట్లా ఉంటుందంటే, మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇస్తారు. ఇచ్చి దీన్ని ఫాలో చేయమని జెప్పండి. ఫాలో చేసి కామెంట్ చేయమనండి. లేదంటే లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టమనండి. ఇలాంటివి చాలా చూస్తూనే ఉంటాం ఫేక్‌వి. అందులోనూ మీరు అసలు మనకి పేజ్ ఎందుకు పెట్టినాం? ఆ ఇన్‌స్టా పేజ్ అయినా, లేదంటే యూట్యూబ్ పేజ్ అయినా, ఛానెల్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? మన యొక్క స్కిల్స్ తెలుసుకోవాలి. మనకు తెలిసింది వేరే వాళ్ళకి షేర్ చేయాలని. ఈవెన్ మానిటైజేషన్ అవ్వాలి అన్నా గాని, అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అందులో మన కష్టార్జితం ఉండాలి. హ్యూమన్ వాల్యూస్ యాడ్ చేయాలి. అప్పుడే మానిటైజేషన్ అవుతది. లేకుండా కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు. నేను కొన్ని ఛానెల్స్‌లో చూషిన. బ్రో ఇదేంటి నాకు సబ్‌స్క్రైబ్ చేయు సబ్ ఫర్ సబ్ అని. నాకు సబ్‌స్క్రైబ్ చేయు. నేను నీకు సబ్‌స్క్రైబ్ చేస్తా. సో, ఇట్లా నడుస్తూనే ఉంటాయన్నమాట. వాడిని వీడు చేస్తారు. వీడిని వాడు చేస్తారు. కానీ అందులో ఏమైతది ఏదో ఒకవేళ వాళ్ళ ఛానెల్‌లో గూడా ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూ అయితే మన ఛానెల్‌కొస్తది ఇష్యూ. ఇంకొకటి ఏంది అంటే సబ్ ఫర్ సబ్ అని చెప్పిన గదా! నువ్వు సబ్‌స్క్రైబ్ చేస్తే నేను సబ్‌స్క్రైబ్ చేస్తా అని. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు మనకు. సో, అసలు అవి చేయకండి. ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ ఒక రెస్టారెంట్ పేరిచ్చి దీనికి రివ్యూస్ ఇవ్వండి. రివ్యూస్ ఇచ్చి స్క్రీన్‌షాట్ పంపి ఒక 10 మెంబర్స్‌కి షేర్ చేయండి. 300 ఇస్తాం, 400 ఇస్తాం. సో, ఇలాంటివన్నిటి గూడా చెప్తారు. ఫస్ట్ ఒక 300 ఇస్తారు. తర్వాత ఒక 1000 ఇస్తారు. తర్వాత మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రిటర్న్ అంటారు. 10,000 ఇచ్చిన తర్వాత అది వాని గురించి ఇగ మన గురించి పట్టించుకోడు ఆడు. బ్లాక్ జేసి పడేస్తాడు ఇగ. ఎందుకు వానికి 500 ఎక్కువొచ్చినాయి, 5,000 ఎక్కువొచ్చినాయి. సో, వాడెందుకు పట్టించుకుంటాడు ఇంక మనని. అది ఫేక్. సో, అట్లే ఫ్రాడ్‌గున్నారనమాట. సో, ప్రతీదీ మీరు చూసుకొని జేసుకోండి. సో, ఏది గూడా నమ్మొద్దు. నమ్మి అలాంటి పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయినా సరే, ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చే ఏ మెసేజ్ అయినా సరే, కొంచెం ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకటేంది అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేజ్ నుండే చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయినాయి కాబట్టి, నేను ఎవ్వరికి ఎలాంటి మెసేజెస్ చెయ్యను. ఒకవేళ ఎవరైనా నాకు పర్సనల్‌గా డీఎం చేషినా గాని, వాళ్ళకి మాత్రమే నేను రిప్లైస్ ఇస్తా. అంతేగాని నేనిక్కడున్నా, జైల్‌లో ఉన్నా అదోటి ఇదోటి అని ఎన్నెన్నో అసలు డబ్బుల కోసం దేనికైనా వెనకాడతలేరనమాట. నేను జైల్‌లో ఉన్నా అని జెప్తారు. ఒకడైతే నేను ఇంకా అక్కడ ఇరికిపోయిన ఎయిర్‌పోర్ట్‌లో ఇరికిపోయినా అంటాడు. డబ్బులు లేవంటాడు. నేనింత హ్యాపీగా ఉన్నా. ఉన్న దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేనెందుకు అడుక్కుంటా డబ్బులు వేరే వాళ్ళ దగ్గర. సో, ఇలాంటి ఫేక్‌వి అస్సలు నమ్మకండి. మీరు మోసపోకండి. నాకేం గాదు. నేనిక్కడ హ్యాపీగా బిందాస్‌గా లైఫ్ లీడ్ జేస్తున్నా. బట్ మీరు మోసపోతారు. సో, అందుకనే నేను ఈ వీడియో అవేర్‌నెస్ కోసం ముందుగానే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను గైస్. లేట్ అవుతుంది ఆల్రెడీ. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అయితే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి. అబ్రాడ్ రావాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో ఇది. సో, ఈ వీడియో ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం అలా. బై.